నమస్తే. నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన కలిశారు. కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంలో వారితో సమావేశం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఆయన పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను మారాను, మీరు కూడా మారండి అంటూ కూడా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు దాదాపు అందరికీ వర్తించేలాగా కూడా ఆయన చెప్పారు. ఇకపై నేను మారాను, ఇక పార్టీ నేతల్ని ఇకపై కలుస్తాను, ఇంతకుముందు వరకు అయితే కొన్ని పనుల కారణంగా కలవలేకపోయాను, ఇక సమయాన్ని కేటాయిస్తాను, పార్టీ నేతలను కలుస్తాను, ఫీల్డ్ విజిట్ చేస్తాను కూడా చెప్పారు. ఇక ఎమ్మెల్సీలు కూడా, ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా, మంత్రులు కూడా పనితీరు మార్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఫీల్డ్ లెవెల్లో పనిచేయాలి, ఇక స్థానికంగా అందుబాటులో ఉండాలని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఒక కీలకమైన అంశాన్ని కూడా చెప్పారు. త్వరలో ఎమ్మెల్యేల రిపోర్టు కార్డులు బయటకు వస్తున్నాయి, అవి తయారు చేస్తున్నాము. నా పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరును బయట పెట్టేలాగా కూడా రిపోర్ట్లు తయారవుతున్నాయి. దానికి సంబంధించిన సమాచారం కూడా ఆ రిపోర్ట్లు తయారైన తర్వాత మీకు అందజేస్తాను. అవసరమైతే ఒక్కొక్కరికి 1 to 1 కూడా మాట్లాడే ప్రయత్నం చేశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఎమ్మెల్యేలు జాగ్రత్త, మీరు పని చేసుకోండి, స్థానికంగా అందుబాటులో ఉండండి, కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకోండి, పార్టీ బలోపేతం చేయండి అని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. ఆయన ఎందుకు చెప్పారంటే ఇక అంటే నేను మారాను, అందరూ కూడా మారాల్సిన అవసరం ఉంది అని ఇప్పటికిప్పటికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సంవత్సరం తర్వాత అంటే డిసెంబర్ 7 వరకు సంవత్సరం పాలన, కానీ జనవరి తర్వాత ఇప్పుడిప్పుడే రిపోర్ట్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి ఎన్నో అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఒక కీలకమైన విషయం ఆయన మాటల్లో కనుక ప్రధానంగా ఆయన ఓవరాల్గా ఆయన మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా అందరూ పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి వక్కానించి చెప్పారు. ప్రధానంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన నేతలకు మాత్రం దిశానిర్దేశం చేసి ఇక మీరు ఫీల్డ్కి వెళ్ళండి, స్థానిక ఎన్నికలపైనే మీ దృష్టి పెట్టండి అని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం, అధికారంలో ఉన్నది, ఇక పార్టీ బలోపేతం చేయడానికి ఇది చాలా ముఖ్యం. ముందుగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎంతోదన్న ఫిబ్రవరిలో అయితే ఇక సంక్రాంతి తర్వాత అంటే ఫిబ్రవరిలో ఇక స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలు, కానీ రాజకీయ పార్టీలు బలపరిచి అక్కడ అభ్యర్థులు నిలబడతారు, కొంతమంది స్వతంత్రులుగా నిలబడతారు. ప్రధాన పార్టీలు అయితే బలపరిచి అక్కడ అభ్యర్థులు నిలబెడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలవాల్సిందే, క్లీన్ స్వీప్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం దాదాపు పంచాయతీలన్నీ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ బలం ఉండేలాగా అన్ని స్థానాలు గెలవాల్సిందే. గెలవని పక్షంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వేరే పార్టీ బలపరిచి గెలిచినా, ఇండిపెండెంట్గా గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళని చేర్చుకోవాలి. ఇదే ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఉన్న టార్గెటు, దాంతోపాటు మంత్రులకు ఉన్న టార్గెటు. ఇక ఎమ్మెల్సీలకు, ఎంపీలు కూడా అందరూ కూడా దీనిపై అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే పార్టీకి సంబంధం లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఇక మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీపీ అలాగే జెడ్పీ సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఎలాగైనా అంతకంటే ముందే సర్పంచ్ ఎన్నికల్లో బలంగా తయారైతే పార్టీ సంబంధించిన ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకుంటే ఆ అభ్యర్థి అక్కడున్న పరిస్థితుల్లో పార్టీ బలంగా ఉంటుంది. ఆ బలం వచ్చే ఎన్నికల్లో కూడా పనిచేసి మొత్తం కూడా అత్యధిక స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకోవడానికి కారణమవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. ఇందులో భాగంగానే ఇప్పటి నుండే ఫీల్డ్లో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, చేరికలు చేర్చుకున్నా కానీ పాత వాళ్ళకు కొత్త వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు, అలాగే అన్ని రకాలుగా అంటే ఎవరైనా సమస్య వచ్చినా మాత్రం వాళ్ళని పరిష్కరించాలి, గ్యాప్ రావద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. అంటే కలెక్టర్ పరిధిలో కాకుండా, మంత్రి పదవిలో కాకుండా నా దగ్గర రావాలి, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక స్థానిక ఎన్నికలపైన దృష్టి పెట్టాల్సిందే, దానిపైనే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కూడా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒక రకంగా ఎవరైతే మంత్రులు కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇదొక రకమైన టార్గెట్ అని, అలాగే దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు కావాలనుకున్న వాళ్ళకు కూడా ఒక రకమైన టార్గెట్, డీసీసీ అధ్యక్షుడు కావాలనుకునే వారికి
ఉన్నవారికి కూడా ప్రభుత్వంలో పదవులు కావాలనుకూలగా ఇది కూడా ఒక టాస్క్ లాగా కనిపిస్తుంది. అంటే మంత్రులకు టాస్కే, కొత్తగా మంత్రి కావాలనుకున్న వాళ్ళకు టాస్కే, దాంతోపాటు ఎమ్మెల్యేలు సరిగా లేకపోతే మాత్రం సీరియస్గా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలకు టాస్కే, ఎమ్మెల్సీలకు టాస్కే, ఇట్లా ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలను అంటూనే దాదాపు అన్ని విభాగాలను టచ్లో చేస్తూ అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మన టార్గెట్ స్థానిక ఎన్నికలే, స్థానిక ఎన్నికల్లో కొట్టాల్సిందే, క్లీన్ స్వీప్ చేయాల్సిందే అని కూడా ఆయన చెప్పకనే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ముందు మన టార్గెట్ అది, ఇక ఫీల్డ్ లెవెల్లో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో అది ప్రజలకు వివరించాలి, అలాగే కార్యకర్తలకు చెప్పాలి, కార్యకర్తల ద్వారా ప్రజలకు తెలిసేలాగా చేయాలి. తద్వారా ఒకవైపు సంక్రాంతి ఎన్నికలకు కొత్త పథకాలు వస్తున్నవి, అవి కూడా ఎన్నికల్లో ఉపయోగపడేలాగా కూడా ఆ సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చి దాన్ని ఓటు రూపంగా మలుచుకొని స్థానిక ఎన్నికల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ తయారు కావాలనేది సీఎం యొక్క వ్యూహం అని అర్థమవుతుంది. ఇక ఈ సందర్భంలో అలర్ట్గా ఉండండి అని కూడా ఆయన ఎమ్మెల్యేలకు ఇక రిపోర్ట్ కార్డు ద్వారా మాత్రం వాళ్ళకు ఒక అలర్ట్ ఉండేలాగా చేశారు. అంటే రిపోర్ట్ ఎవరి పనితీరు ఎలా ఉంది దాన్ని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తాను, ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళకు కూడా పిలిచి మాట్లాడతానని చెప్తున్నారంటే ఇక ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఇంకా రూరల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అర్బన్ సంబంధం లేకుండా స్థానిక ఎన్నికలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకు ఎమ్మెల్యేలకు మాత్రం ఒక పెద్ద టాస్క్ లాగా అక్కడ ఉన్న ఇదే పని మీద ఉండాలి, ఇదే ఒక ఎన్నికల ప్రణాళికలు చేయాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కారం అయ్యేలాగా స్పీడ్గా ఉండాలి, వేరే పనులని పక్కబెట్టి కూడా సర్పంచ్ ఎన్నికలు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మాత్రం అదే వ్యూహంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తద్వారా పార్టీ అత్యధిక స్థానాలు మొత్తం దాదాపు అన్ని స్థానాలు అత్యధిక స్థానాలు కూడా బీజేపీ బీఆర్ఎస్కు సంబంధం లేకుండా వాళ్ళకి అవకాశం లేకుండా గెలవాలనేది కూడా సీఎం యొక్క లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలో కనిపిస్తోంది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే రిపోర్టులు ఎక్కడి వరకు పనిచేస్తాయి, రిపోర్టులు ఇస్తున్నారన్న ఒక హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యే తమ పనితీరు మార్చుకొని స్థానిక ఎన్నికలపై దృష్టి పెడతారా, మంత్రులు ఇక స్థానిక ఎన్నికల లక్ష్యంగా ఎలాంటి ప్రణాళికలు రచిస్తారు, చేరికలు కూడా ఉంటాయని చెప్పకనే చెప్పారు. మరి చేరికలు ఉంటే పాత నేతలు కొత్త నేతల మధ్య సయోధ్య సమన్వయం ఎలా కుదురుస్తారు, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ఇటు స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి మరి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా అత్యధిక స్థానాలు సాధిస్తుందా, అందరూ అంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తిగా బలంగా తయారవుతుందా, తయారు కావడానికి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో వాళ్ళ వర్క్ చేస్తారా, మంత్రులకు ఎమ్మెల్యేలకు కొంత గ్యాపు మరి ఈ స్థానిక ఎన్నికలు ఎటువైపు దారితీస్తున్నాయి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇటు కార్పొరేషన్ చైర్మన్లకు టాస్క్ ఉంది, దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలకు పార్టీ సంబంధించిన వాళ్ళకు కూడా డీసీసీలకు కూడా అందరికీ ఒకేసారి టాస్క్ వచ్చింది. మరి వీళ్ళందరూ కూడా ఒక జట్టు కలిసి సమన్వయంగా ముందుకెళ్తారా, లేకపోతే మళ్ళీ సమన్వయ లోపం లేకుండా గొడవలు పెట్టుకొని పక్క పార్టీలకు అవకాశం ఇస్తారా, ఎన్నో ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇస్తుందా మాత్రం స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలను బట్టి మాత్రం తెలిసే అవకాశం ఉంది.